ఇక్కడ నేను ఒకటి అడుగుతా, లైక్ స్వాభిమానం ఉన్న ఏ గర్ల్స్ అయితే ఉన్నారో, ఇండిపెండెంట్ గా వాళ్ళు సంపాదిస్తున్నారు అనే గర్ల్స్ ఉన్నారో, ఖచ్చితంగా సింగిల్ గానే ఉంటారు అనే నేను స్టేట్మెంట్ ఇవ్వను. కానీ ఇఫ్ ఎనీ బాయ్ కమ్స్ హీ హ్యాస్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. లైక్ నువ్వు నా ఫోన్ చూసినప్పుడు నేను నీ ఫోన్ చూడాలి కదా. ఫస్ట్ 50 days లో నువ్వు అంత లవ్ చూపించినప్పుడు వై డోంట్ యూ షో ద సేమ్ లవ్ ఆన్ 365 days? నేను పే చేసినప్పుడు నాకు తెలియకుండా నువ్వు కూడా సర్ప్రైజెస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఏదైతే యు ఆర్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు వచ్చి ఇస్తేనే ఇస్తా, లేదంటే నా పని నేను చూసుకొని పోతా అనే ఒక పర్సనాలిటీ ఉండేటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరు రియలైజ్ అయిన పాయింట్ ఏంటి? సింగిల్ గా ఉంటేనే బెటర్ అనిపించిందా, లేదంటే అలాంటి పర్సన్స్ నాకు జెల్ అవ్వరు, కరెక్ట్ గా అవ్వరు, మీరనే కాదు మీలా ఉండే పర్సనాలిటీస్ ఎవ్రీ పర్సనాలిటీ గురించి అడుగుతున్నాను. లేదు, నేను యాక్చువల్లీ ఐ డోంట్ ఆస్క్ ఫర్ థింగ్స్ ఐ డోంట్ ఆఫర్. నేను ఇవ్వని థింగ్స్ నేను ముందుటి మనిషి కూడా నాకు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయను. ఐఎమ్ లైక్ దట్. అదే నేను అంటున్నా. అంటే నేను ఎలా అంటే, ఇఫ్ ఐ గివ్ యూ లవ్ ఐ ఎక్స్పెక్ట్ లవ్. ఇఫ్ ఐ గివ్ యూ ట్రస్ట్ ఫస్ట్ ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు గివ్. నేను ఇస్తాను, ఇచ్చాక ఐ విల్ నాట్ ఓపెన్ మై మౌత్ అండ్ ఆస్క్ యూ ఫర్ ఇట్. If you have the wisdom to understand that this person is sacrificing for me, this person is doing for me, I will wait. ఆ యాక్షన్ రియాక్షన్ అవ్వాలి. ఆ రిసీవ్ ఒకరు ఇస్తూనే ఉన్నారు, ఇంకొకరికి ఇదే లేదు, అవేర్నెస్ లేదు దట్ ఒకరు నా కోసం ఇంత చేస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు, కానీ తీసుకుంటున్నారు అనే అవేర్నెస్ కూడా లేకపోతే హౌ విల్ దే గివ్ ఇట్ బ్యాక్ టు అస్? సో ఐ am someone who gives first and then expects that సేమ్ ఆర్ మోర్ ఆర్ ఈక్వివలెంట్ ఆర్ లెస్ వాట్ ఎవర్ పర్సంటేజ్ యాజ్ పర్ ద మీ కెపాసిటీని బట్టి మీరు ఇవ్వగలుగుతారు. నేను మీకు ఇంత టైం ఇవ్వగలుగుతానేమో, నాకు ఆ రోజు వర్క్ లేదు, మేబీ ఐఎమ్ ఫ్రీ దట్ డే, ఐ గేవ్ యూ మై హోల్ డే, బట్ యూ హ్యాడ్ లాట్స్ ఆఫ్ వర్క్. స్టిల్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ నోటిస్డ్ దట్ ఐ హ్యావ్ గివెన్ యూ మై హోల్ డే అండ్ మేడ్ ఈవెన్ 10 minutes అవైలబుల్ ఫర్ మీ, ఐ విల్ అక్నాలెడ్జ్ ఇట్. ఐ విల్ ఫీల్ దట్ he was busy the full day. బట్ అనేది ఒక చిప్స్ ప్యాకెటే మా మమ్మీ మొత్తం షాప్ కొనేసినా నా కోసం ఒక చిప్స్ ప్యాకెట్ అని గుర్తు పెట్టుకుని నాకు ఇస్తే అది ఫీలింగే వేరు. ఐ ఫీల్ దట్ షీ రిమెంబర్డ్. yes that's what I feel. So ఇది కూడా even when it comes to God, I don't think God is someone who is there for demands. ఓన్లీ కావాల్సినప్పుడు దేవుడు నాకు అది కావాలి, కరియర్ లైఫ్ అంత అలా కాదు. సో ఇట్ ఈస్ లైక్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఆల్రెడీ. ఎంతో ఇప్పుడు జన్మ నేను అడిగి ఇచ్చారా? లేదు. లైఫ్ అమ్మ నాన్న ఎంత మంచి అమ్మ నాన్న అడిగి ఇచ్చారా? లేదు. సో అడగకుండా దేవుడికి ఇవ్వడం తెలుసు. కొన్ని థింగ్స్ కావాలన్నప్పుడు తట్టుకోలేక ఇప్పుడు అమ్మ నాన్నతో కూడా నేను అడగను. అలాగే దేవుడితో కూడా నాకు ఇది కావాలి, నాకు కావాల్సినవి థింగ్స్, నాకు బ్రతకడానికి ఏం కావాలనేది దేవుడికి తెలుసు. అండ్ దాట్ ఐ ఫీల్ ఐ హ్యావ్ రియలైజ్డ్ విత్ లైఫ్. అంటే దట్ వాస్ వాట్ ఐ వాస్ గోయింగ్ టు టెల్ యూ. నాకు భీమవరం ఉల్లుడు తర్వాత చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి, అన్ని నేను నో అంటున్నాను, కానీ ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ అవుతూనే ఉంది. బికాస్ మై ఎడ్యుకేషన్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్, మై ఎక్స్పెన్సెస్ అన్ని అలా అయ్యాయి. ఒక 2000 కల్లా వచ్చింది నా బ్యాలెన్స్. ఓకే, ఓన్లీ 2000 rupees in my account. I'm not going to tell my parents. I'm still on the outside. I'm very calm. Everything is going on. I'm not feeling pressurized because I definitely know that I'm not doing anything wrong. I only told this to God. If you want me to become zero and beg and lose all my dignity and whatever it is, మీకు నేను అడుగు తిని బ్రతకాలనుంటే నాకు అది చేసే ధైర్యం గ్రేస్ ఇవ్వు. నాకు డబ్బులు కావాలని నేను అడగలేదు. డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు సృష్టించిన విషయమే కాదు, డబ్బులు మనిషి సృష్టించిన విషయాలు. దేవుడు జస్ట్ మమ్మల్ని సృష్టించారు, మనుషత్వాన్ని సృష్టించారు. హీ హస్ క్రియేటెడ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ అండ్ అదర్ క్రీచర్స్ అండ్ హీ వాంట్స్ ఆల్ ఆఫ్ us to live. Now to live we created money కదా. సో మనీ దేవుడి నుంచి నేను అడగను. సో నేను అదే అన్న, ఒకవేళ నేను ఇలా మేబీ ఫిల్మ్స్ ఆర్ నాట్ మై థింగ్, ఫిల్మ్స్ నా కోసం కాదేమో, ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడితే కూడా నాకు అది సెట్ అవ్వట్లేదు. సో మేబీ ఇప్పుడు 2000 ఉంది, అది 200 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. అవన్నీ అయ్యి నేను నా నీస్ మీద వచ్చి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యేలాగానే బ్రతకాలనేది మీ ఇష్టమే అయితే అది చేసే ధైర్యం అండ్ గ్రేస్ నాకు ఇవ్వండి అని ప్రే చేయడం స్టార్ట్ చేశాను నేను. సడన్లీ ఐ స్టార్టెడ్ గెటింగ్ వర్క్. ఆ 2000 నుంచి అకౌంట్ 2700 సంథింగ్ మై అకౌంట్ బ్యాలెన్స్ వాజ్. సడన్లీ ఇట్ వెంట్ అప్ టు 2 lakhs విదిన్ one or 2 days. కాల్ వచ్చింది, ఒక ఈవెంట్ ఓకే అయిపోయింది, 2 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎక్కడ దాకా ఐ సడన్లీ గాట్ వన్ హిందీ మూవీ. హౌ ఐ గాట్ దట్ హిందీ మూవీ ఆల్సో, లైక్ ఐ టెల్ యూ, దిస్ ఇస్ అ టెస్టిమనీ ఫర్ పీపుల్ హూ, అంటే మీకు దేవుడి పైన నమ్మకం. ఇప్పుడు మనిషికే నేను మిమ్మల్ని 100% ట్రస్ట్ చేస్తే నన్ను మోసం చేయాలని మీకు అనిపించదు, ప్యూర్గా సిన్సియర్గా చేస్తే. మేబీ అలాంటి వాళ్ళు అంత క్రూవల్ ఎవరైనా ఉండాలి, బట్ మ్యాక్సిమం నార్మల్ ఒక కుక్క కూడా మనం కంప్లీట్గా ట్రస్ట్ చేస్తే ఆ కుక్క మమ్మల్ని బయట, ఒక లయన్ కూడా, టైగర్ కూడా, ఇఫ్ యూ సీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అండ్ ఆల్ దిస్, ఒక ఎలిఫెంట్ని కూడా మీరు కామ్ ఉండి ఒక ఎలిఫెంట్ని ట్రస్ట్ చేస్తే ఆ ఎలిఫెంట్ మీకేం చేయదు. సో దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. అన్నప్పుడు దేవుడినే మనం 100 out of 100 నమ్మితే దేవుడు మమ్మల్ని వదిలేస్తారా? వదలరు. సో ప్రేయర్ వర్క్స్ 100 and prayer and faith అంటే వితౌట్
little bit of doubt also. Because after all of this, I got that money. I was applying for my MA. I said I'll complete my education. Cinema is not for me. I went to Bombay. I was in Mangalore that time when I was praying all of these things. Mangalore parents ఇంట్లో ఉన్నాను. బాంబే వెళ్ళాను. అన్ని నంబర్ మార్చేశాను. సోషల్ మీడియాలో లేను. అంత చేసి బాంబే వెళ్ళి అడ్మిషన్స్ కోసం వెళ్తే అడ్మిషన్స్ ఓపెన్ కాలేదండి, కొంచెం ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది, మీరు వేరే ప్లేస్ కూర్చోండి, మీకు టోకన్ నంబర్ ఇస్తాం అలా అన్నారు. యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ. సో ఐ వెంట్ టు నియర్ బై రెస్టారెంట్. ఐ సెడ్ ఐ ఇడ్లీ సాంబార్ ఉంది అక్కడ, తింటూ కూర్చుందాం, ఎక్కడో ఒక చోట కూర్చోవాలి కదా. అలా కూర్చుంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ కదా ఇది, అండ్ బాంబే ఇస్ నాట్ సంథింగ్ అంత ఎర్లీ, అంత రష్ ఏమి ఉండదు అక్కడ. సో నేను ఇక్కడ ఉంటే నా డయాగనలీ ఆపోజిట్ ఒక మనిషి, ఒక పెద్ద హ్యాట్ వేసుకుని ఒక మనిషి ఉన్నారు. హీ లుక్స్ లైక్ సినిమా టెక్నీషియన్ ఓన్లీ. అది సినిమాటిక్ లుక్ ఉంటుంది కదా అందరికి, సెట్, ఒక హ్యాట్, లైక్ టెక్నీషియన్ లుక్, ఎడిటర్ కానీ డిఓపి కానీ అలాంటి లుక్ ఉంది. సో ఆయన నన్ను చూశారు, నేను ఆయన్ని చూశాను, ఇద్దరే ఉన్నాం మనం ఫుల్ ప్లేస్లో. సో ఐ స్టార్టెడ్ ఈటింగ్. దెన్ హీ సా మీ అగైన్. మళ్ళీ చూసేసరికి నాకు ఇతను తెలుగు ఇండస్ట్రీ అయి ఉండొచ్చా, దట్స్ వై హీఈస్ లుకింగ్ ఎట్ మీ, ఆర్ హీ వాస్ ఫైండింగ్ మీ ఫెమిలియర్. ఫస్ట్ అలా అనుకున్నా. అయినా చాలాసేపు చూస్తుంది, మళ్ళీ నన్ను చూస్తూ అలా ఫోన్ ఎత్తి మాట్లాడడం మొదలు పెట్టారు. ఇప్పుడు నాకు భయం, బాంబే ఎక్కడ కిడ్నాప్ చేస్తారు, వాట్ ఇస్ దిస్ ప్లాన్, వై ఇస్ హి కాలింగ్ సమ్వన్ అండ్ ఆల్. ఓకే, నేను ఫాస్ట్, నా తిన్నది కూడా, నేను తినే స్పీడ్ చాలా స్లో. నేను అప్పుడు ఆ రోజు నాకు మమ్మీ తిట్టిందంతా గుర్తుకొస్తుంది. ఫాస్ట్ తినాల్సిందే, నాకు ఫాస్ట్ తినడం కూడా రాదు. పోనీ ఫాస్ట్ తింటే ఎక్కడ పోతాను, కాలేజ్ ఇంకా ఓపెన్ కాలేదు, ఇవన్నీ ఆలోచిస్తున్నా. తింటూ ఆ మనిషి తినడం, ఆ ఫోన్ లో మాట్లాడుతూ ఇక్కడ వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోయారు నా టేబుల్ దగ్గర. అండ్ ఐఎమ్ జస్ట్ ఈటింగ్ అండ్ ఐమ్ లైక్, ఓ మై గాడ్, వై ఈస్ హి కమింగ్ హియర్, ఎక్స్క్యూజ్ మీ, yes, okay, yes, I said, so are you actress, he asked me. నేను అప్పుడు 2 సినిమాసే కదా తెలుగులో చేసింది, అండ్ హీఈస్ అ సౌత్ ఇండియన్ తెలుస్తుంది నాకు. సో నేను అన్నా, ఐ హావ్ డన్ తెలుగు ఫిల్మ్స్, జస్ట్ 2 తెలుగు ఫిల్మ్స్. ఓకే, యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్? ఐ సెడ్ నో, నాట్ రియలీ, నేను ఇప్పుడు స్టడీస్ కోసం వస్తున్నా, ఐఎమ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. నో, హిందీ ఫిల్మ్ అన్నారు. హిందీ ఫిల్మా, విచ్ ఫిల్మ్, ఏమి అని అడిగాను. సో ఈ సెడ్ ఇట్ ఈస్ అ బిగ్ డైరెక్టర్, బిగ్ బ్యానర్, బిగ్ డైరెక్టర్. అయి ఉండొచ్చా, ఇలా అవుతుందా అంటే ఎప్పుడో విన్నాము, బస్సులో వెళ్ళేటప్పుడు ఆపి హీరోయిన్ చేశారు. సో అది 2015లో ఇది. సో ఐ సెడ్, వాట్ ఫిల్మ్? హీ సెడ్ ఎవ్రీథింగ్. హీ టోల్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆల్సో. హీ సెడ్, మై నేమ్ ఇస్ ఎస్ కుమార్. ఐ సెడ్, ఓకే, ఐఎమ్ ప్రియదర్శన్స్ డిఓపి. ప్రియదర్శన్ గారి డిఓపి. How are you here? With his accent and everything, he is a Keralite, Malayali guy. అది నిజమే అనిపించింది నాకు. ఓకే, మీరు కేరళ నుంచి? అవును అన్నారు. నేను మ్యాంగ్లూర్ నుంచి అని చెప్పాను. ఇంకా హ్యాపీ అయిపోయారు, ఓకే సౌత్ ఇండియన్ అమ్మాయి అని చెప్పి. ఇంకా అది అయిపోయి హీ సెడ్, నేను యూజువలీ ప్రియదర్శన్ గారి సినిమాలు చేస్తుంటాను, కానీ ఇప్పుడు నేను శశిలాల్ నాయర్ గారి సినిమా చేస్తున్నాను, మంచి బ్యానర్. సో ఒక స్టార్ సన్ ని లాంచ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి హీరోయిన్ నీలాగా లుక్ కావాలి అని నాకు డైరెక్టర్ చెప్పారు. చాలా స్టార్ కిడ్స్ ని ఇది చేస్తారు, కానీ సెట్ అవ్వలేదు. I called him only now, my director, and he has asked you to come to the office. I told him maybe she will fit the role. సో ఆయన ఇంత పెద్ద డిఓపి చెప్పేసరికి డైరెక్టర్ గారు కూడా ఎవరై ఉండొచ్చు, పిలవండి అని చెప్పారు. నేనన్నా, నాకు ఇప్పుడు అడ్మిషన్ ఉంది, ఇది ఫినిష్ అయ్యాక నేను సాయంత్రం వస్తాను అని చెప్పాను. నాది కూడా అంటే నాకు ఇంకా అది షూర్ లేదు, భయం ఉంటుంది కదా. అండ్ ఇట్ కెన్ బి ఎనీబడి కదా, నాకు కొంచెం రీసెర్చ్ కి టైం కావాలన్నట్టు నేను సాయంత్రం వస్తానని చెప్పాను. ఓకే అని చెప్పి నంబర్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆఫ్టర్ మై అడ్మిషన్ ఐ స్టార్టెడ్ సిట్టింగ్ డౌన్ అండ్ గూగుల్. అన్ని కరెక్ట్, ఆయన చెప్పిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్. డైరెక్టర్ గారు ఒక కాల్ చేసి నాకు అడ్రస్ పంపించారు. బ్యాండ్రాలో వెళ్ళాను ఆఫీస్కి. వెన్ ఐ ఎంటర్డ్ ది ఆఫీస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ Kamalam Rohi Pictures. It is a big banner, everything. Without manager, without so many star kids have auditioned for that role. Okay. I was eating idli sambar outside my college. And to see, when you have faith, ఐ హావ్ ఆల్వేస్, ఇది నేను ఎంత గుర్తుపెట్టుకున్నానంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇండస్ట్రీలో నాకు కావాలని లేను, నేను ఇండస్ట్రీలో ఎవరికో కావాలని. ఇప్పుడు ఈవెన్ టుడే ఐ డోంట్ హ్యావ్ అ మేనేజర్. యూ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ, ఎనీబడి కాంటాక్ట్స్ మీ డైరెక్ట్లీ. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేనేజర్స్, బికాస్ దే విల్ నాట్ స్పీక్. నేనెవరు అనేది అలా మాట్లాడారు. అండ్ నేను దేనికి ఇస్తుంటానో, దేనికి నో అంటానో వాళ్ళది చేయలేరు. ఇంత వాళ్ళకు ఒక 10% కమిషన్ వస్తుందని చెప్తే చేయండమ్మా అనడం మొదలు పెడతారు. నేను అవన్నీ వాళ్ళ ఇల్లు ఉన్న వాళ్ళని నన్ను అమ్మలేను, అలాంటి థింగ్స్ నేను చేయలేను. సో అలాంటి అన్ని థింగ్స్ కోసం విత్ టైమ్, అంటే మై స్ట్రాంగ్ సింగిల్, నాట్ ఈవెన్ మై పేరెంట్స్, అంటే పేరెంట్స్ కి కూడా కొన్ని థింగ్స్ చెప్పలేము, ఎందుకంటే చెప్తే బాధపడతారు, స్ట్రెస్ అవుతారు, వదిలే అంటారు. అండ్ నిజంగా కూడా నేను కూడా మైండ్ లో వదిలేసిన విషయమే అది. కానీ నేను మమ్మీకి ఏదో చెప్పాను అనుకో, ఇలా అవుతుంది మమ్మీ, అలా అవుతుంది, వాళ్ళు ఇంకా భయపడతారు, టెన్షన్ అవుతారు. సో అవన్నీ కాకుండా ఎవరు ఏమి భయపడకుండా, టెన్షన్ అవ్వకుండా మన మాట వినే ఒకరు ఎవరంటే దేవుడు. ఆయన టెన్షన్ పడరు, హీ విల్ కామ్ అస్ డౌన్ అండ్ హీ విల్ సాల్వ్ అవర్ ఇష్యూస్ ఇఫ్ వి ట్రస్ట్ హిమ్ 100%. అంటే చెప్తారు కదా, వర్షం వస్తుంది అని ఒకసారి చెప్పారంట ఊరిలో, పెద్ద ప్రేయర్ చేసి, ఈ ప్రేయర్ ఇప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఊరు మొత్తం వచ్చి ఒక చోట ప్రేయర్ చేస్తే వర్షం వస్తుంది.
అప్పుడు ఫ్యామిన్ వచ్చి ఉంటుంది. అవునా అని చెప్పి ఊరు మొత్తం గ్యాదర్ అవుతారంట. కానీ ఆ గ్యాదరింగ్కి ఓన్లీ ఒక చిన్న పాప మాత్రం అంబ్రెల్లా తీసుకొస్తుందంట. నైస్. యా యా యా. బికాస్ ఓన్లీ షీ, దట్ మీన్స్ ఓన్లీ షీ బిలీవ్ దట్ ఇట్ విల్ రెయిన్. నోబడి కేమ్ విత్ అన్ అంబ్రెల్లా. సో అంతవరకు నమ్మకం ఉండాలి. ఏది జస్ట్ అందరు చెప్తున్నారు కదా దేవుడు ఆ దేవుడు, అలా కాదు. దాట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ డ్రౌనింగ్ యూ విల్ నాట్ డూ వాట్ ఈస్ నాట్ రైట్. Even if you are dying, you will not do what is against your heart. Even if you are losing everything in this world, you will not do what is wrong.